మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఒక పేద యాదవ దానయ్యని మోటార్ సైకిల్తో గుద్ది చంపేస్తే, చంపేయడమే కాదు మానవత్వం లేకుండా ఇమీడియట్ గా స్పందిస్తే హాస్పిటల్కి తీసుకెళ్తే ఒక ప్రాణాన్ని రక్షించవలసినటువంటి వ్యక్తి ప్రభుత్వం చట్టం ప్రకారం యాక్ట్ చేసి జైల్లో ఉంటే ఆయనకి పలకరింపుకి వెళ్తావా? సిగ్గుండాలి కదా. ఎవరైనా సరే ఇంకిత జ్ఞానం ఉన్నవాడు, సిగ్గున్నవాడు ఎవడైనా ఈ రకంగా పలకరిస్తాడా? నువ్వు పలకరించాలంటే దానికి పలకరించాలి, దాని కుటుంబానికి పలకరించాలి. ఒక అమాయకమైనటువంటి యాక్సిడెంట్ ఎవడు కావాలని చేయడు. నేను ఎప్పుడు దానికి అంగీకరించను. యాక్సిడెంట్ ఎప్పుడు తెలిసి జరగదు, కావాలని జరగదు, తెలిసి జరగదు. ఎవరు చంపాలని ప్రయత్నించారు, అనుకోకుండా జరిగింది. నిన్నటి వరకు మంత్రిగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి నువ్వేం చేయాలి? ఈ పిల్లవాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పి అనుకోకుండా జరిగిందని చట్టం ఏ విధంగా వ్యవహరిస్తే ఆ విధంగా చేయాలి. నీ కుమారుణ్ణి తప్పించడానికి ఇంకొక అమాయకుడిని ముద్దాయిగా పెట్టి మొత్తం వ్యవస్థను నాశనం చేసినటువంటి నీకు జైల్లో పెడితే నీకు పలకరింపుకు వస్తున్నాడు. దానికి పెద్ద కలరప్పు, బిల్డప్. ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు అనుకున్నారు, అసహించుకుంటున్నారు నువ్వు చేసినటువంటి పనులకి. అంటే చూడండి, 3 వ్యవహారాలు కూడా ఒకసారి ప్రజలకు అర్థం చేసుకోమని చెప్పి, మేము బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా ఈ ప్రాంత పౌరులుగా ఎంత ప్రౌడ్గా ఉంది. ఉత్తరాంధ్ర కళలకి రెక్కలు రేపు 1వ తారీఖు నుంచి వస్తున్నాయి. 17వ తారీఖు నుంచి ఆపరేషన్స్ మొదలవుతున్నాయి. ఇప్పుడే మా వాళ్ళు చెప్పారు 17వ తారీఖు అంటే 16వ తారీఖు రైతు సింగపూర్ నుంచి ఒక విమానం ఫస్ట్గా వస్తుంది, 16 నైటు, 17 ఎక్కువజామున 2 గంటలకు బయలుదేరుతుందంటే ఎవరైనా ఊహించామా? ఈ ప్రాంతం ఈ విధంగా జరుగుతుందని ఎవరికైనా ఒక ఆలోచన వచ్చిందా? ఈ ప్రాంతం వెనకబడిపోయింది, వలసలు వెళ్తున్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అహర్నిశలు కష్టిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి, ఎన్డీఏ ప్రభుత్వానికి నీ దిక్కుమాలిన నోరు అభినందించాలి. అభినందించకపోయినా దీన్ని ప్రతినిత్యం నువ్వు విమర్శలు చేస్తున్నావు. ధర్మాన్ ప్రసాద్, బొత్స సత్యబాబు, మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఒక్కటంటే ఒక్కటి ప్రాజెక్ట్. మీరు ప్రశ్నలు వేయండి, నాకు మీరు వేయండి, ఆన్సర్ చేస్తాను. గొడ్డల పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మీరు క్వశ్చన్ వేయండి. 2019-24 ఈ రాష్ట్రానికి ప్రధానమైనటువంటి ఇరిగేషన్ రంగం, 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ రంగానికి 1 పైసా ఖర్చు పెట్టి 1 ఎకరాకి నీరు ఇచ్చారా? శ్రీకాకుళం జిల్లా గురించి మాట్లాడతాడు మా ధర్మ, ఎన్నో సంవత్సరాల కళ నేరేడు బ్యారేజ్. ఆ రోజు నువ్వు మంత్రిగా ఉన్నావు, గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఫాదర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఒరిస్సాతో తగాయిదా ఉంటే మంచి లాయర్లకు పెట్టకపోతే తీర్పు ఒరిస్సాకు అనుకూలంగా వెళ్ళింది. మళ్ళీ మేము వచ్చాం, సమస్యలన్నీ పరిష్కరించాం, గజెట్ నోటిఫికేషన్ ఇప్పించాం, అనినిత్యం వెంబడపడ్డాం. ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం మీద అభిమానంతో 641 కోట్ల రూపాయలతో 60 సంవత్సరాలు శ్రీకాకుళం జిల్లా కలకన్నటువంటి నేరేడు బ్యారేజీకి పరిపాలన ఆమోదించి టెండర్ పిలిచి ప్రయత్నం చేసి ఇది